రాసి ఎక్కడో పెట్టారట, తాళపత్రాలలో రాసి ఎక్కడో దాచిపెట్టారట. ఏమైనా అర్థం ఉందా అండి? ఏ యుగంలో బతుకుతున్నారు? అసలు ఎస్బీఐ సంబంధించిన ఐటీ ఎక్స్పర్ట్, రిటైర్ అయిన ఒక ఐటీ ఎక్స్పర్టే చెప్తున్నాడు 10 నిమిషాల పని, కేవలం 10 నిమిషాలలో ఎస్బీఐ అనుకుంటే ఆ లిస్టును బయట పెట్టచ్చు అని మీ ఎక్స్ ఎంప్లాయీనే చెప్తున్నాడు. మరి ఇవి ఏమి సాకులు అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. మీరు ప్రజలకు సేవ చేయాలనా, మోడీకి సేవ చేయాలనా? మీరున్నది ప్రజల కోసమా, మోడీ కోసమా? ఇంత భయం పనికిరాదు, ఇంత పిరికితనం పనికిరాదు. ప్రభుత్వ వ్యవస్థలన్నీ ప్రజల కోసం నిలబడాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎస్బీఐని కూడా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఏవైతే బాండ్స్ని మీరు ఎవరైతే ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారో వాటి వివరాలను బయట పెట్టండి. ఎస్బీఐ వివరాలను బయట పెడితే ఇరుక్కునేది ఎవరో తెలుసా? బీజేపీ పార్టీ. ఇరుక్కునేది ఎవరో తెలుసా? ప్రాంతీయ పార్టీలు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, చంద్రబాబు గారి పార్టీ, మోడీ గారి పార్టీ, కేసీఆర్ గారి పార్టీ. ఇలాంటి పార్టీలే ఇరుక్కుంటాయి. ఎందుకంటే వీళ్ళకు వచ్చినన్ని డబ్బులు, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి బెదిరించి వీళ్ళు తీసుకుంటున్న డబ్బులు ఇంకా ఏ ఇతర పార్టీ తీసుకోవడం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ధైర్యంగా చెప్తుంది, మాకు దాచుకోవడానికి ఏమీ లేదు, ఎస్బీఐ లిస్టు బయట పెట్టండి. మా పేర్లు కూడా బయటకు వస్తాయి కదా, కాంగ్రెస్కి ఎంత ఎవరు డబ్బులు ఇచ్చారో కూడా ఆ లిస్టులో బయటకు వస్తుంది కదా. అయినా మాకేం దాచుకోవడానికి లేదు. ఎస్బీఐ లిస్టు బయట పెట్టాలి. కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది ఇచ్చారో తెలియనియండి, బీజేపీ పార్టీకి ఎంతమంది ఎంతెంత ఇచ్చారో ఎప్పుడెప్పుడు ఇచ్చారో తెలియాలి. ఈ ప్రాంతీయ పార్టీలకు కూడా ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇచ్చారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేమా, ఎస్బీఐ మోడీని ప్రొటెక్ట్ చేయాలని చూస్తుంది, బీజేపీని ప్రొటెక్ట్ చేయాలని చూస్తుంది. 10 నిమిషాల్లో అయిపోయే పనిని మీరు జూన్ వరకు మీరు సమయం కోరారు అంటే ఎందుకు కోరారు అని అడుగుతున్నాం. మీ ఎక్స్ ఎంప్లాయీ 10 నిమిషాల్లో అయిపోతుంది పని అని చెప్తుంటే మీరు తాళపత్రాల్లో రాసాము, రహస్యంగా గృహాలలో దాచిపెట్టాము, ఏం ఎక్స్క్యూజులన్నీ ఇవన్నీ పేపర్లలో రాసి పెట్టుకున్నారంట, బీరువాలలో పెట్టుకున్నారంట, ఒక చోట ఎక్కడో పెట్టుకున్నారంట. డిజిటల్ యుగంలో ఎంత సెక్యూర్డ్గా, ఎంత ఎన్క్రిప్టెడ్గా ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ని మీరు ఎక్కడెక్కడో ఫిజికల్గా దాచిపెట్టారా? ప్రజలకు ఏమైనా చెవులో క్యాబేజీలు ఉన్నాయనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారండి? వెంటనే డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఎస్బీఐ కూడా ప్రజల కోసం ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రతి ప్రభుత్వ సంస్థ కూడా ప్రజల కోసమే పని చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మాక్సిమం బెనిఫిషరీస్ బీజేపీ పార్టీ, ప్రాంతీయ పార్టీలు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎందుకు గుర్తొచ్చాయని పిల్లేసిన వాళ్ళని అడగాలి. పిల్లేసిన వాళ్ళకి నిజంగా మనందరము సలాం చేయాలి. ఎందుకంటే అసలు ఎలక్టోరల్ బాండ్స్ అనేదే అక్రమం కదా ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అసలు రహస్యంగా ఉండాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ఉంచాలి రహస్యంగా? బీజేపీ ఇలాంటి లా తెస్తే ఇంతకాలం ఎవరు ఎందుకు స్పందించలేదు? సరే, ఒక పుణ్యాత్ముడు ఎవరో పిల్లు వేశారు, ఆ పిల్లుకు సుప్రీంకోర్టు స్పందించింది. ప్రజాస్వామ్యం బతికుంది కాబట్టి సుప్రీంకోర్టులో కూడా ఇంకా న్యాయం అన్నది భారతదేశంలో ఉంది కాబట్టి న్యాయానికి విలువ ఉంది, మంచితనానికి విలువ ఉంది కాబట్టి దేవుని దయ వల్ల ఈ తీర్పు అయినా వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఇది జరగాలి, ప్రజలకు అన్నీ తెలియాలి. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుని కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుంది. ఇప్పటికైనా ఎలక్షన్స్ నాట్ ఎలక్షన్స్, మీరు ఎంత డబ్బులు తీసుకున్నారు, ఏ పార్టీ అన్నది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కదా. మాకేదైనా దాచిపెట్టుకోవాల్సి ఉంటే మేము ఎందుకు కొట్లాడతాం? కాంగ్రెస్ పార్టీకి దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రాంతీయ పార్టీలకు ఉంది, బీజేపీ పార్టీకి ఉంది. వీళ్ళే స్వతహాగా మీకు దమ్ముంటే బీజేపీ పార్టీని, ప్రాంతీయ పార్టీని, వైసీపీ పార్టీని, టీడీపీ పార్టీని, కేసీఆర్ గారి పార్టీని, అన్ని ప్రాంతీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నాం. మీకు దమ్ముంటే ఎవరెవరు మీకు ఎంతెంత ఇచ్చారో మీరే బయట పెట్టండి. మీకు నిజాయితీ ఉంటే మీరే బయట పెట్టండి. సవాల్. దత్తపుత్రుడు ఇద్దరు కలిసి వాళ్ళ ఫోటోలు పెట్టి, సంతకాలు పెట్టి, మేనిఫెస్టో అని చెప్పి ప్రతి ఇంటికి వచ్చి పంపిణీ చేసిన కార్యక్రమం. వాళ్ళు చెప్పినటివి ఇవన్నీ 2014 ఎన్నికల ముందు ఇచ్చిన ఈ వాగ్దానాల్లో, 2014లో ఇచ్చిన ఈ వాగ్దానాలలో ఏ ఒక్క వాగ్దానమైనా కూడా ఈ బాబు, ఈ దత్తపుత్రుడు అమలు చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇలా 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ఇద్దరు కలిసి 2014లో మేనిఫెస్టో అని చెప్పి ఇవన్నీ చెప్పి అక్క చెల్లెమ్మలకోను,
అక్క చెల్లెమ్మలు నమ్మిన అక్క చెల్లెమ్మల్ని నట్టేట ముంచి ఒక్క రూపాయి కూడా పొదుపు సంఘాల రుణాలను తీర్చకుండా చంద్రబాబు దత్తపుత్రుడు ఎగ్గొట్టారు. అక్క చెల్లెమ్మల్ని అప్పుల పాలు చేశారు. పైగా అప్పటిదాకా అమల్లో ఉన్న 0 వడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ 2016 నుంచి దాన్ని రద్దు చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారు బాబు విడిపిస్తాడని నమ్మి డబ్బు కట్టని వారి బంగారాన్ని, ఆ అక్క చెల్లెమ్మల బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తా ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు చోద్యం చూస్తూ నిలబడ్డాడు తప్ప ఆ అక్క చెల్లెమ్మలను ఆదుకోవాలి అని చెప్పి కనీసం మనసు కూడా కరగలేదు ఈ పెద్ద మనిషికి. గ్యాస్ సిలిండర్ల మీద సంవత్సరానికి 1200, 12 సిలిండర్ల మీద నెలకు 100 రూపాయలు, సంవత్సరానికి 1200 రూపాయలు, 5 ఏళ్ళు కలిపి 6000 రూపాయలు. గ్యాస్ సిలిండర్ల మీద 6000 రూపాయలు సబ్సిడీ అన్న వీరు అక్క చెల్లెమ్మలకు 1 రూపాయి కూడా సబ్సిడీ మీద ఇచ్చిన పుణ్యం కట్టుకోలేదు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేయలేదు. చేయకపోగా విజయవాడలో కాల్మనీ సెక్స్ రాకెట్ను వీరు జాయింట్ ప్రభుత్వం దుర్మార్గంగా నడిపించి అక్క చెల్లెమ్మల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తా అన్న వీరు, ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తామన్న వీరు మీలో ఏ ఒక్కరికైనా లేదా మీకు తెలిసిన ఏ ఒక్కరికైనా కూడా కనీసం ఆడబిడ్డ పుడితే 1 రూపాయి అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఇలా ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి మోసాలతో చంద్రబాబు గారు పేరు చెబితే గుర్తుకొచ్చేది ఏమిటి అని అంటే మోసం, దగ. ఇవి చంద్రబాబు గారి పేరు చెబితే గుర్తుకొచ్చేది. చివరికి మీరు అమ్మవారి పేరును కూడా ఆట వస్తువుల్లో ఉపయోగించుకున్నారు. ప్రతి పథకానికి మహాలక్ష్మి అంటారు, కుటీర లక్ష్మి అంటారు. అమ్మవారి పేరు పెట్టి వాగ్దానాలు చేసి మోసం చేసిన వీరు మళ్ళీ ఆ మోసాన్ని కొనసాగిస్తూ ఈరోజు మళ్ళీ మహాశక్తి అని చెప్పి మళ్ళీ మోసానికి తెరదీస్తా ఉన్నారు.